అందరికీ నమస్కారం. జనవరి 29 చొల్లంగి అమావాస్య రోజు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే. ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ నెల 29వ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడింది. అన్ని అమావాస్యల కంటే ఈ పుష్యమాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 29 చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ ధనయోగం సిద్ధిస్తుంది. అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 2 తమలపాకులను పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి 5 ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి. శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అంతేకాని తలంటూ స్నానం చేయకూడదు. అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు. తలకి షాంపూని పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటూ స్నానం అని అంటారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున తలస్నానం మాత్రమే చేయాలి. వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే, ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టండి. అమావాస్య పూర్తయిన తరువాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బీర్వాను ధనలక్ష్మి రూపంగా భావిస్తారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి. కాబట్టి మీ బీర్వాలో ఉన్న ధనం రెండింతలవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున బీర్వా తలుపులను శుభ్రంగా తుడిచి బీర్వా పైన పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీర్వాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు. చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అల్పాహారం మాత్రమే స్వీకరించాలి. అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పండ్లు కానీ టిఫిన్లు కానీ తినండి. అంతేకాని అన్నం మాత్రం తినకండి. అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే 3,000,000 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తాయి. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఇంటిని ఉప్పు పసుపు వేసిన నీటితో శుభ్రం చేయండి. ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు. గోమాతలో ముక్కోటి దేవతలు పితృదేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకు పచ్చగడ్డిని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని కానీ తినిపించండి. సకల దేవతల ఆశీర్వాదాలు, పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం మీ ఇంటిపై ఉంటాయి. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అమావాస్య మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం చేయరాదు. ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది. ఎవరికైతే పెళ్లి కావట్లేదో, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు. అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులను ఆవహిస్తుంది. కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు. అలాగే అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలను పొరపాటున కూడా ధరించకూడదు. ఈ చొల్లంగి అమావాస్య రోజున స్నానం చేసిన తరువాత కుదిరితే తెల్లని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. తెలుపు రంగు శుక్రగ్రహానికి ప్రీతికరమైనది. శుక్రుడి అనుగ్రహం ఉంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. అలాగే చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వంశపారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది. స్వయం పాకం అంటే ఒక రోజుకు 2 మనుషులు వండుకొని తినడానికి సరిపడా నిత్యావసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి. అమావాస్య రోజున స్వయం పాకం దానం చేస్తే మీ ఇంటికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పెద్దల పేరు తలుచుకుంటూ గోమాతకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది. అలాగే శక్తి ఉంటే మీ పెద్దల పేరిట దాన ధర్మాలు, అన్నదానం చేస్తే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. పితృదేవతల అనుగ్రహం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. ఇక జీవితంలో మీకు తిరుగుండదని పండితులు చెబుతున్నారు. పితృదేవతల అనుగ్రహంతో తప్పకుండా అఖండ రాజయోగం కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.